కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా సిద్దిపేట జిల్లా చేర్యాల అంగడి బజార్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు అందే అశోక్ మాట్లాడుతూ కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను కొనసాగిస్తే రాబోయే రోజుల్లో కార్మిక వర్గం తగిన బుద్ధి చెబుతోందని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు కార్మిక రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. మరియు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ ఇండియా స్ఫూర్తితోటి ఈ కేంద్రంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు ఆగస్టు 10వ తారీఖున దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమాన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే మన చేర్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐటీసీ మరియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఆందోళన నిర్వహించడం జరిగింది. మరి నరేంద్ర మోడీ పాలనలో పేద మధ్యతరగతి సామాన్య ప్రజలు రైతులు కూలీలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరియు రైతులకు వ్యతిరేకంగా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి బలిదానాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా విభజించి ఈరోజు కార్మిక చట్టాలను తుంగలో దొక్కి ఉన్న చట్టాలను అమలు చేయకుండా ఈరోజు లేబర్ కోడ్ల పేరుతోటి మరియు యాజమాన్యాలకు తొత్తుగా కార్పొరేట్ శక్తులకు తొత్తుగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ పేద మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నందున మరియు పెద్ద ఎత్తున ఉద్యమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తాను. మరియు 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచుతూ కార్మికులకు వెట్టి చాకిరీ చేసే విధంగా మరియు నరేంద్ర మోడీ తీసుకొస్తా ఉన్నాడు. ఈ కార్మిక ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని క్విట్ ఇండియా స్ఫూర్తితోటి కార్మిక వర్గం అంతా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో ఈరోజు పాలుపంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి వెంటనే బీజేపీ ప్రభుత్వానికి కానీ ప్రధాని నరేంద్ర మోడీకి కార్మికుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలు మారుకోవాలి. లేదంటే రాబోయే ఎన్నికల్లో ఈ బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పక తప్పదు. కార్మిక వర్గం అంతా ఏకమైరు పోరాటం చేస్తూ అని సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ప్రజలంతా ఉద్యమించాలని సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.